హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు. ఎప్పుడు తినే బిర్యానీ ఫ్రైడ్ రైస్ కాకుండా ఇలా కొత్తగా షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అనేది రెస్టారెంట్ స్టైల్లోనే ఇంట్లోనే చేసుకోవచ్చు. అంత టేస్ట్ అండి, టేస్ట్ కూడా మనకి ఏ విధంగా తగ్గదు, అంత బాగుంటుంది. ఇంటిల్లిపాది ఎంతో ఇష్టంగా తినేయచ్చు. దీన్నండి మీరు ఒకసారి ట్రై చేశారంటే ఎప్పుడు ఇలానే చేసుకుంటారు. అంత ఈజీ మెథడ్లో వస్తుంది కాబట్టి మీరు తప్పకుండా వీడియో మొత్తాన్ని చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అందుకోసం మనం మార్కెట్లో షెజ్వాన్ మిర్చి అనేసి ఇవి దొరుకుతాయి మనకు. వీటిని ఒక 6 అవర్స్ నానబెట్టేసుకోవాలి. ఇలా 6 అవర్స్ నానబెట్టేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ముట్టించేసి మూకుడు పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ వేసుకోండి. కొన్ని బీన్స్ వేసేసుకొని కొద్దిగా పచ్చి బఠానీలు వేసుకోండి. మీకు నచ్చితే ఇందులోనే కొన్ని క్యాలీఫ్లవరు, క్యాబేజీ ఇలా ఏదైనా వేసుకోవచ్చు వెజిటబుల్స్. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ఇందాక పేస్ట్ చేసుకున్న షెజ్వాన్ మిర్చి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఇందులో ఒక స్పూన్ వేసుకోండి. కొంచెం ఇది స్పైసీగా ఉంటుంది, చూసి వేసుకోండి. కొంచెం స్పైసీగా తినే అనేవాళ్ళు ఇంకొంచెం వేసేసుకోండి. ఇప్పుడు ఇది ఒక 2 మినిట్స్ కలిపేసుకుంటే వాటికంతా పట్టేస్తుంది. తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోండి. ఇలా కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ కలిపారంటే అంతా ఫ్రై అయిపోతుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులో మనం ముందుగానే బాస్మతి బియ్యాన్ని ఉడికించి పెట్టేసుకోవాలి. అవి కొంచెం ఆయిల్ వేసి ఉడికించుకుంటే ఇట్లా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఇందులో వేసేసేయండి. ఒక స్పూను కెచప్ వేసేసుకొని ఒక స్పూన్ సోయా సాస్ వేసుకోండి. కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోండి. దీనికి పెప్పర్ పౌడర్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇవన్నీ మీ టేస్ట్ తగ్గట్టు వేసేసుకొని సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టేసి అంతా కలిసే విధంగా కలిపేసుకోండి. అంతే అండి, ఇలా మొత్తం కలిపే విధంగా కలిపేసుకొని మీరు ఒక్క 5 మినిట్స్ చేసేసుకుంటే మీకు షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. ఎంతో రుచిగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి. ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు. థ్యాంక్ యూ.